ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. దానివల్ల మన ఛానల్ ముందుకైతే వెళ్తుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు 6:30కి వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీ హర్రర్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఒక చక్కటి హారిఫైయింగ్ ఇన్సిడెంట్ అయితే చూద్దాము. ఇది నాకు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. మా పాప చాలా చిన్నదాయి, మంత్స్ బేబీ అన్నమాట. ఆ టైంలోని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను. అక్కడ జరిగిన ఇన్సిడెంట్, మా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగానైతే ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఎందుకు అని అంటే, అక్కడ ఇంటి వెనకాతల ఒక పెద్ద నుయ్యి అయితే ఉంది. దానిలోని 2 బలవన్ మరణాలు అయితే జరిగాయి. అది మాకు అక్కడ వాళ్లే చెప్పారు. అది కూడా మేము ఇల్లు కొన్న ఒక 2-3 నెలల తర్వాత మాకు ఆ విషయం అయితే తెలిసిందనమాట. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి. బంగారం ఇంకా లోన్ పెట్టి ఆ ఇల్లు అయితే కొన్నారు అమ్మ నాన్నను. సో ఇంకా ఆ ఇంటిని వదలకుండా జాగ్రత్తగా ఇంటి చుట్టూ ఏవైతే గడపలు ఉన్నాయో అక్కడైతే యంత్రాలు శీలలు కొట్టి మా అమ్మగారు అయితే పెట్టి ఉంచారు. అయినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ అనేది మన మీద చాలా వరకు ఉంటుంది. మెయిన్ గా ఏవైనా ఆత్మలు మన దగ్గరికి రావాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి అని అంటే ఎక్కువ శాతం అవి మనం పడుకునేటప్పుడే మన కళల ద్వారా మనతోని కాంటాక్ట్ అవ్వడానికి అయితే చూస్తాయి. అలాగే మన కళల ద్వారా మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అదే జరిగేది. ఆ బెడ్రూమ్ లోని ఎప్పుడు పడుకున్నా కూడాను మాకేంటంటే చాలా బ్యాడ్ డ్రీమ్స్ రావడం, పీడకలలతో పాటు స్లీప్ పెరాలసిస్ లాగా. పక్కన అందరూ నడుస్తూ ఉంటారు, అక్కడే ఉంటారు, వాళ్ళ మాటలు వినబడతాయి, కానీ మనం లేవలేకపోవడం. కళ్ళు కూడా ఈవెన్ కళ్ళు రెప్పలు కూడా విప్పలేకుండా అంత బరువెక్కిపోయినట్టుగా అనిపించడం, వళ్ళు అసలు చేతులు కాళ్ళు కదపలేకపోవడం, ఇలాంటిది అయితే జరిగేదన్నమాట. అయితే నేను పెళ్ళయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తవారి ఇంటికి వచ్చిన తర్వాత నాకు అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు మళ్ళీని. సో వాళ్ళ ఇంట్లోనైతే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగానైతే ఉండేది. ముఖ్యంగా ఆ మిడిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అందులో అనమాట. అమ్మ వాళ్ళది ఎలా అంటే, ఫ్రంట్ అంతా హాలు. అంటే నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫ్రంట్ ఒక రూము, తర్వాత ఒక 2 బెడ్రూమ్లు, ఆ తర్వాత కిచెన్, పక్కన ఒక పెద్ద హాల్ అన్నమాట. అలా అయితే ఉంటుంది. వెనకాల బ్యాక్ సైడ్ మధ్యలో ఖాళీ వచ్చి మెట్లుండి డాబా మీదకి వెళ్ళడానికి, ఆ తర్వాత మళ్ళీ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో ఆ బెడ్రూమ్ లోని ఎప్పుడు పడుకున్నా కూడాను నాకు నెగిటివ్ సెన్స్ అనేది బాగా తెలిసేది. అయితే పాపకి అప్పటికి 8 months ఎంతో ఉంటాయి. బాగోలేదు, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది. పాపకు కూడా బాగోలేదు. సో మేమిద్దరం వచ్చిన తర్వాత ఏంటంటే, ఎక్కువ శాతం మేము ఆ రూమ్ లో కాకుండా ఫ్రంట్ హాల్ అని చెప్పాను కదా, పెద్ద హాల్ ఉన్నది అని. ఆ హాల్లోనే ఏంటంటే ఒక దీవాన్ కాటు, పక్కేమో నా కోసం అని చెప్పేసి పట్టు మంచం అయితే వేసి ఉంచేవారు పిల్లతో పాటు పడుకోవడానికి. కిందన మా ఫాదర్ అయితే పడుకుండేవారు. బెడ్రూమ్ లోని ఎక్కువ శాతం మా మదరే పడుకుండేవారు. తనకి డేరింగ్, అంత జరుగుతున్నా అన్ని కనిపిస్తున్నా కూడా ఆవిడ సింగిల్ గా పడుకున్నా కూడా ఏం భయపడేవారు కాదు. కాకపోతే మమ్మల్ని భయపెట్టేవారు. అయితే ఆ రోజు ఏం జరిగింది అని అంటే, జనరల్ గా నేను ఎప్పుడూలాగే ఆ పట్టు మంచం అయితే వేసుకున్నాను, పడుకున్నాను. అక్కడ పడుకుంటే ఈలోగా పట్టు ఏదో చిన్నది తెగిపోయేసరికి నాకు కంఫర్ట్ గానైతే లేదు. పాప కూడాను చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మా మదర్ అన్నారు, అలా కాదు, అక్కడ ఎంతగాని పడుకుంటారు, అంతా నీ భయం, నీ భ్రమ అంతాను, ఇక్కడ ఏం లేదు, నేను పడుకుంటున్నాను కదా, వచ్చి ఇక్కడ పడుకోండి, ఇదంతా పెద్ద మంచం వదిలేసి ఆ చిన్న పట్టి మంచం మీద పడుకుంటారేంటి అని తిట్టారు.
తిడితే సరే ఇంకా అమ్మ చెప్తుంది కదా, ఉంది కదా పక్కన తోడుగాను, అమ్మ ఉంది కదా అని చెప్పేసి నేను ఆ నైట్ టైము 10 ఆ టైంకి పాపని తీసుకొని వచ్చి ఆ బెడ్రూమ్లోని మంచం మీద అయితే పడుకుంటున్నాను. పాపకు అన్నీ సెట్ చేసేసి నేను పక్కన వచ్చి పడుకున్నాను. అది ఎలా ఉంటుందని అంటే, ఈ బెడ్రూమ్లోని బెడ్ ఎప్పుడు కూడాను ఏ గోడకి మనం ఇలా తగిలించి పెట్టకూడదు, దూరంగానే గ్యాప్స్ ఇచ్చి పెట్టాలి. అయితే వాళ్ళు అలా కాదు, తగిలించి గోడకి ఆంచి పెడతారనమాట. దగ్గరగానైతే ఉంటుంది. గోడ చివరికి వెళ్ళి నేనైతే పడుకున్నాను. పాపని ఇలా మధ్యలోనైతే వేసాను, అవతల పక్క మా మదర్ అయితే పడుకున్నారు. ఈలోగా నాకేంటంటే బాగా దాహంగానైతే అనిపిస్తుంది. సరే మంచినీళ్ళు తాగుదాం అని చెప్పేసి పాపని మెల్లగా కదపకుండా తన పక్క నుంచి లెగిచి అవతలకి దిగి వంటగదిలోకి అయితే వెళ్ళాను. వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగుతున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని మంచినీళ్ళు అయితే తాగుతున్నాను. అప్పటికి రాత్రి 11:30 అయితే అయిపోయింది. అంటే మేము అక్కడికి వచ్చి 1:30 అయితే అయిపోయింది. సో 11:30 అవుతుంది. చిమ్మ చీకటిగానైతే ఉంది. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే, లైట్ వేస్తే అందరు లెగిచిపోతారు అని చెప్పేసి లైట్లు వేసుకోకుండా వెళ్ళిపోతాను. ఇంకా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే లైటింగ్ ఉంటుంది కదా అనే ఉద్దేశం అన్నమాట. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాను, మంచినీళ్ళు తాగుతున్నాను. తాగేసి మూత పెట్టే లోపు వెనకాతల మెట్లు ఉంటాయి అన్నమాట. కిచెన్కి వెనకాతలే అనుకొని మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్ల దగ్గర ఎవరో నించొని నోటుతో ఏదో సౌండ్ చేసినట్టుగా, కిచ్ 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 మని సౌండ్ చేసినట్టుగానైతే వినిపించింది. వినిపించేసరికి దొంగలేమో అనుకున్నాను. నేను నిజంగా దొంగలనే అనుకున్నా. ఎందుకంటే ఆ టైం అలాంటిది. దొంగలు అనుకొని చెప్పి టక్మని తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. ఏంటి ఇప్పుడే కదా ఎవరో నోట్తో సౌండ్ చేసినట్టుగా అనిపించింది, ఇప్పుడు ఎవరు లేరేంటని నాకు కొంచెం భయం వేసి గబగబా క్యాప్ పెట్టేసి బాటిల్ అందులో పెట్టేసి నేను వచ్చేసి పడుకుని పోయాను. మళ్ళీ కొంతసేపు అయింది, ఒక అరగంట గంట అవుతుంది. ఇప్పుడు లోడింగ్ చేశాను కదా, అన్లోడింగ్ అనమాట. ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళాలి. సరే ఇంకా మా అమ్మగారిని లేపుదాం అని చెప్పేసి లేపుతూ ఉంటే పిల్ల కదులుతుంది. అమ్మో ఇది లేచిందంటే నా పని అయిపోయింది అని చెప్పేసి మెల్లగా లేచి అవతల పక్కకు వచ్చి మా మదర్ని అయితే లేపుతున్నానమ్మా, లేమ్మా ఒకసారి నాకు తోడు రావా ప్లీజ్ అనేసి లేపుతుంటే ఆవిడ ఫుల్గా వర్క్ చేసి నీరసంగా ఉన్నట్టుంది, గురకబెట్టి పడుకుని పోతుంది, లేవలేదు. సరే ఇంకా అని చెప్పేసి నేనే మెల్లగా ఆ బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చి వంటగదిలో చిన్న లైట్ వేసి బయటికి వచ్చి తలుపులు తీసుకొని బయటికి వచ్చి బాత్రూమ్కి వేరే లైట్ ఉంటుంది, వేరే బయటన ఒక స్విచ్ బోర్డు ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసి బాత్రూంలోకి వెళ్ళేసరికి మళ్ళీ అదే సౌండ్ మేడ మీద నుంచి వినపడుతుంది. నాకు లిటరల్లీ ఏంటంటే వణుకైతే వచ్చేస్తుంది. ఇంకా గబగబా నా పని కానిచ్చుకొని బయటకు వచ్చి అటు ఇటు చూసుకొని మళ్ళీ మెల్లగా వెళ్ళి స్విచ్ ఆఫ్ చేశాను. అంతే, బాత్రూంలోని ఎవరో ఉన్నట్టే, అంటే నించొని నన్నే చూస్తున్నట్టుగానైతే అనిపించింది. చాలా భయం వేసిందండి. ఆ టైంలోని మనకేంటంటే ఏం తోచదు, అసలు ఏం జరుగుతుందో, ఎవరు వాళ్ళు ఏంటి ఇదంతా ఉండదు. ఒకసారి అది దెయ్యం కన్ఫర్మ్ అనమాట. మనం ఫిక్స్ అయిపోద్ది మన మైండ్, అమ్మో దెయ్యం అని చెప్పేసి నేను దేవుని తలుచుకుంటూ ఇంకా గబగబా లోపలికి వచ్చేసి ఇంకా అటు కేసు కూడా చూడలేదు, కళ్ళు మూసుకొని గెడలు పెట్టేసి లోపలికి అయితే వచ్చేసాను. లోపలికి వచ్చేసరికి మా అమ్మగారు లేచి కూర్చున్నారు. ఆవిడేంటి కళ్ళు ఎప్పకుండా లేచి ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. కూర్చుంటే ఏంటి ఇప్పుడు ఈవిడ లేచి కూర్చుంది ఏంటి అని అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను. పిలుస్తుంటే అని అంటుంది. అంటే నిద్దటి మొత్తలో ఉంది, మా అమ్మ తను సృహలో లేదు అని నాకు అర్థమైపోయింది. అమ్మ పడుకో అమ్మ పడుకో పడుకో అంటుంటే ఆవిడ ఏం మాట్లాడకుండా అలాగే అంటుంది. నాకైతే ఇంకా లిటరలీ ఓ పక్కన పాప లేచిపోతుందేమో, లేచిపోయిందంటే ఇంకంతే, నేను చుక్కలు చూడాలి ఆ టైంలో. ఇంకా మెల్లగా వెళ్ళి నేను పాప వైపు వెళ్ళి పడుకుంటాను, పాపను పట్టుకొని తనే కూర్చుంటుందిలే పడుకుంటుంది అని చెప్పేసి. కొంతసేపటికి ఏమైందో తెలీదు, మళ్ళీ కామ్గా బెడ్ మీద పడుకుని పోయారు మా అమ్మగారు. పడుకుని పోయింది.
అప్పటికి 2:30 అవుతుందేమో, ఫుల్గా నిద్దట్లోనైతే ఉన్నాము. 2:30 అవుతుంది. ఆ టైంకి కరెంట్ పోయింది. కరెంటు తెగ తీసేసేవాడు, అది కూడా సమ్మర్లోనే. ఇంకాను కొంతసేపు ఒక 5 నిమిషాలు కరెంటు పోయింది అని అంటే తెలివి అయితే వచ్చేసేది. ఎందుకనంటే బాగా ఉక్కపోసేసేది. ఇంకా అలానే పాప లేచిపోయింది, నేను లేచాను. ఏంటిది బాబోయ్, నాకు ఏంటి బాధ అనుకున్నాను. ఎందుకనంటే మా అత్తవారి ఇంట్లోని ఇన్వర్టర్ ఉండేది. వాళ్ళ ఇంట్లో సోలార్ ఇన్వర్టర్ ఉన్నప్పటికీ కూడాను పొద్దున్నంతా వాడేసాం అనుకోండి, నైట్కి అయితే ఇంకా పనిచేయదు. సో ఎందుకనంటే వాళ్ళవి 1-2 ప్యానెల్స్ పొద్దున్నంతా వాడేసేవాళ్ళమే. కరెంట్ పోతే ఇంకా గాలి రావట్లేదని చెప్పేసి అవి ఫ్యాన్లు లైట్లు అన్ని వాడేసుకునేవాళ్ళము. నైట్కి అయితే ఉండేది కాదు, ఇంకా అందులో ఛార్జింగ్ అయిపోతే ఇంకా ఉండదు కదా. సో ఛార్జింగ్ అయిపోయేది. నాకైతే చాలా చిరాకు వచ్చేది. ఇంకా లేచిపోయాను, లేచి కూర్చున్నాను. ఏంటిది కర్మ అని చెప్పి ఫీల్ అవుతూ పాపకైతే ఇసురుతూ దాన్ని అయితే పడుకోబెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. వీళ్ళ మటుకు వీళ్ళందరూ పడుకున్నారు, మా తమ్ముడు, మా నాన్నగారు, అమ్మను. ఇంకా కొంతసేపటికి నాకైతే విపరీతంగా నిద్ర వస్తుంది. కానీ గాలి లేకపోవడం వల్ల చిన్న నిద్ర కూడా అంతే అనమాట. ఇంకా మొత్తానికి అలా ఇసురుకొని కూర్చున్నాను. కరెక్ట్గా 3 అలా అవుతుంది, కరెంట్ ఇచ్చేసాడు. అమ్మయ్య అనుకున్నాను. పాపను పడుకోబెట్టి నేను పక్కన అయితే పడుకొని పోయాను. ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఈలోగా నా దగ్గరికి ఒక అమ్మాయి అయితే వచ్చింది. ఆ అమ్మాయి చూడడానికి ఎలా ఉంది అని అంటే బాగా చింపురి జుత్తు, ఫేస్ అంతా కూడాను బాగా డల్గా, చాలా సన్నగా నీరస పడిపోయినట్టుగానైతే ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి నేను దేవుడు పూజ గురించి ఏదో మా అమ్మగారికి చెప్తున్నాను, నువ్వు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకో అమ్మా, మంగళవారాలు పూజ చెయ్యమ్మా అని మా అమ్మగారికి అయితే చెప్తున్నాను. చెప్తుంటే ఈ లోపు ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి నా చెయ్యి ఇలా పట్టుకుంది. అటుపక్క మా అమ్మగారి చెయ్యిని ఇలా పట్టుకుంది. నేను ఇంట్లో ఉంటే మీకేమైనా ఇబ్బంది పెడుతున్నానా? మీకేం చేయట్లేదు కదా, నేను ఇంట్లో ఉంటున్నానని మీకు తెలియకుండానే ఉన్నాను కదా, ఎందుకలా చెప్తున్నావు? నువ్వు చెయ్యకు అని మా అమ్మకైతే చెప్తుంది. నాకేమో ఇలా తిడుతున్నట్టుగా చెప్పింది. మా అమ్మగారికి ఏమో నువ్వు అలాంటివి ఏం చెయ్యకు, ప్రతిరోజు నువ్వు అలా పూజ ఏం చెయ్యక్కర్లేదు, ఇలాగే వదిలే, దీపాలు ధూపాలు వేయకండి ఇంట్లోనే, అప్పటికే అన్నీ పెట్టావు కదా, అయినా నేను ఎలాగోకలాగా ఓ పక్కన మూలను అంటున్నాను, నేను మిమ్మల్ని ఏం చేయట్లేదు కదా, అయినా ఎందుకు నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు అని అందండి అమ్మాయి. అనేసరికి నాకు ఒక్కసారిగా ఏంటి పిల్ల, ఎవరమ్మా నువ్వు అనేసరికి దాని వేలు ఇలా పెట్టింది. పెట్టి నాకు కరెక్ట్గా ఇక్కడ అండి ఈ కిందన, అంటే మెదడు కిందన అంటారు కదా, అక్కడ ఆ వేలుని పెట్టి అది గట్టిగానే లోపలికైతే నొక్కింది. నొక్కేసరికి నాకు విపరీతంగాను తలంతా జిమ్మని లాగేసింది. షాక్ కొడితే ఎలాగా అనిపిస్తుంది అలా అయితే అయ్యింది. గట్టిగా చాలా ఎక్కువ నొప్పి అయితే వచ్చిందనమాట. నిద్దట్లోనే నొప్పి వచ్చి గోడలో నుంచి చెయ్యి పెట్టి నొక్కేస్తుంది అది. నాకు అలా అయితే ఫీలింగ్ కలిగిందనమాట. చాలా ఆ పెయిన్కి లేచి కూర్చున్నానండి. కూర్చుంటే అప్పటికి 5:30 ఎంతో అయిపోయింది. వీళ్ళందరూ లేచి వాళ్ళ పనులు అయితే చేసుకుంటున్నారు. ఇంకా నేను ఏడ్చానండి నిజంగాను. మీ ఇల్లు వద్దు, మీరు వద్దు, నేను రానంటే రమ్మంటారు, వచ్చాను, ఈ రూమ్ లో పడుకోను అనంటే ఈ రూమ్ లోనే పడుకో, ఏం పర్వాలేదు అంటున్నారు. చూడండి ఇలా జరుగుతుంది మీ ఇంట్లోని. ఏదో ఉంది, ఏదో చేయించండి, పూజో హోమమో ఏదో ఒకటి చేయించండి, ఇంట్లో మటుకు ఇలాగా ఉండకండి, మీకు ప్రాబ్లం మాకు ప్రాబ్లమే, ఇలా అయ్యింది అని ఏడ్చేసానండి నేను నిజంగానే. ఏంటంటే నాకు అంతలాగా పెయిన్ వచ్చేసి తలంతా దిమ్మెక్కిపోయింది అనమాట. ఆ నొప్పికి లెగిసిపోయి కూర్చున్నాను. ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను ఇంకా రూమ్లోకే రాను అని చెప్పేసి బయటనే ఉండిపోయాను. మా మదర్ ఇంకేం కాదులే, అలా ఏం కాదులే, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకో, మేము కూడా చదువుతాంలే, అలా అయినా అని చెప్పారు. కానీ నాకైతే ఇంకా అదొక ఇన్సిడెంట్. ఆ తర్వాత మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు. ఎలా అంటే వాస్తు అనేది అస్సలు బాగాలేదు. తర్వాత చెప్పాను కదా మీకు, ఆ ఇంట్లోని నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఇలా
వెనకాతల నూతులోని ఇద్దరు బలవన్మరణం చెందడం వల్ల అక్కడ వాళ్ళ సెన్స్ అయితే తెలిసేది అని. సో దానివల్ల ఏంటో మరి తెలియదు కానీ నాన్నగారికి ఉన్నట్టుండి బ్రెయిన్ ట్యూమర్ అయితే వచ్చేసింది. ఆయనకి అది ఎక్కువైపోయి అది చావు వరకు దారి తీసింది. మరి ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత అనమాట ఈ ఇన్సిడెంట్. మా అమ్మాయికి అప్పటికి 8 years అయితే ఉంటాయి మా నాన్నగారు చనిపోయిన టైంకి. మా నాన్నగారు చనిపోయిన ఒక 1 year అనుకుంటా. నేనేంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఏదో పని మీదే వెళ్ళాను. మా పాప నేను వెళ్ళాము. వెళ్తే మా తమ్ముడు, మా అమ్మగారు, మా మరదలు అయితే ఉన్నారు. జనవరి మంత్లోనే మా అమ్మగారు నన్ను పిలిచారనమాట, ఇంటికి రా అమ్మా, మేము మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ రావడం అవ్వదు కదా అని చెప్పేసి. పోనీలే పిలిచింది కదా, కాస్త వెళ్ళి వాళ్ళకి కూడా బాగుంటుంది నేను వెళ్తే అని చెప్పి పాపను తీసుకొని వెళ్ళానండి. నేను వెళ్తే కరెక్ట్గా ఆ రోజు ఏంటి అని అంటే నేను ఎక్కువసేపు అయితే లేను. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మా ఇంటికి వచ్చేసేటట్టు వెళ్ళాం అనమాట. నేను పాపను వాళ్ళ ఇంటికి. మా తమ్ముడు మరదలు ఉన్నారు, మా అమ్మగారును. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. మా అమ్మాయి మా మరదలు ఇద్దరు కూర్చొని ఏదో ఆడుకుంటున్నారు. ఈలోపు మా తమ్ముడు నాతో మాట్లాడుతూ తను వంటగది వైపు అయితే వెళ్ళాడనమాట. నేను వాడి వెనకాతలే వెళ్తూ మాట్లాడుతూ వాడి వెనకాతలే వెళ్తున్నాను. ఈలోపు ఆ మధ్యలోని ఉండే బెడ్రూమ్ ఏదైతే ఉందో దాని తలుపు ఓపెన్ అయ్యి ఉంది. చీకటిగానైతే ఉంది. వీళ్ళు లైట్లు అవి వెయ్యరు, ఎందుకనంటే మార్నింగ్ టైంలో లైట్లు ఏంటి అని అంటారు. కానీ ఆ బెడ్రూమ్ లోకి అసలు సూర్య రశ్మి అనేది రాదు, సూర్యకాంతి తగలదు. ఎటుపక్క నుంచి మనం తలుపులు తీసినప్పటికీ కూడాను అది క్లోజ్డ్ గానైతే ఉంటుంది అనమాట. చీకట్లోని అక్కడ నాకు 2 కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి, కేవలం కాళ్ళు మాత్రమే. నల్లగాను 2 కాళ్ళు, మగాయిన కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. వెంట్రుకలుండి కాళ్ళు ఒక్కటే ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపించి ఒక క్షణంలోని మాయమైపోయిందండి. అంతే, బాబు మేము ఇంటికి వెళ్ళిపోతాము, ఏం వద్దు, నాకు ఇంటికి వెళ్ళిపోవాలి నేను అర్జెంటుగాను అని చెప్పేసి వాళ్ళకైతే అన్నాను. ఏమైంది, ఇప్పుడు వరకు బాగానే మాట్లాడావు కదా, ఇంకొక 2-3 గంటలు ఉండడానికి ఏంటి నీకు ప్రాబ్లము? అమ్మేమో మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళిపోతే నేను చూడడానికి అవ్వదని కదా రమ్మంటే నువ్వేంటి ఇలా వెళ్ళిపోతాను అంటున్నావు. వద్దు, నేను వెళ్ళిపోతాను, తర్వాత చెప్తాను అంటే, లేదు కొంచెం ఏదైనా తినేసి వెళ్ళండి అని అంటే, పాపకు పెట్టండి నేనైతే తిన్ను అని చెప్పేసి కూర్చొని ఉన్నానండి. వెళ్ళిపోతాను అని అంటే మా తమ్ముడు అంటాడు, ఇప్పుడేంటి, ఇప్పుడు వరకు బాగానే మాట్లాడావు కదా, ఏమైంది, ఏం చూసావు అని అడుగుతున్నాడు. ఏం లేదు, నేనేం చెప్పను, ఇంటికి వెళ్ళిపోవాలి, అర్జెంట్ పని ఉంది, బావ రమ్మన్నారు, ఫోన్ చేశారు ఇప్పుడు అని అబద్ధం అయితే చెప్పేశాను. చెప్పిన తర్వాత ఒక 1 hour కావాలా గట్టిగానైతే ఉన్నాము. ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మా మదర్కి ఈ విషయం అయితే చెప్పాను. అక్కడ ఇంకా ఏదో ఉంది, ఆ రూమ్లోని ఆ బెడ్రూమ్లోని ఇంకా ఏదో ఉంది. దానికి మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయకపోతే మటుకు మీరు ఎలాగా ఆ ఇంటిని అయితే ఉపయోగించట్లేదు, అలానే వదిలేశారండి. ఇప్పటికీ కూడా అలానే ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు బెంగళూరులో ఉండేటప్పుడు, హైదరాబాద్లో ఉండేటప్పుడు, వచ్చి వెళ్ళేటప్పుడు ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఆ ఇంటిని సామాన్తో పాటు అలానే వదిలేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇయర్లీ వన్స్ అయితే వస్తారు ఖచ్చితంగా. వచ్చి ఒక 1 month లా అయితే ఉంటారు. ఆ 1 month క్లీన్ చేసుకొని సామాను అది వాడుకుంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్నీ క్లియర్ చేసేసి నీట్గా సర్దుకొని వెళ్ళిపోతారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. మీరు ఇలా చేశారంటే ఇక్కడ నెగిటివ్ ఎంటిటీ ఎక్కువ అయిపోతుంది, మీరు ఏదో ఒకటి చేయించాలి అని మా అమ్మగారికి అయితే చెప్పేశాను. ఆ తర్వాత ఏవో హోమం అయితే చేయించారండి. హోమం చేయించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేవు అని అంటున్నారు. కానీ ఎక్కువ కాలం అలా వదిలేస్తే ఏదైనా ఇంట్లోని అక్కడ ఖచ్చితంగా ఏవో ఒక దుష్ట శక్తులు అయితే చేరుతాయండి. అందులోకి ముందు నుంచే కూడా ఆ ప్రదేశంలోనే అలా మరణాలు జరిగినప్పుడు, సంభవించినప్పుడు అక్కడ ఖచ్చితంగా అలాంటి నెగిటివ్ ఎంటిటీస్ అయితే ఉంటాయి. మరి ఇదండి నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఇలాంటివి చాలానే జరిగాయి. అవి నేను మర్చిపోలేను, నా జీవితంలో మర్చిపోలేను. అవి అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. నేను 6th classలో ఉన్నప్పటి నుంచి టిల్ నేను ఇన్ఫార్మ్ అయినంత వరకు ఆ ఇంట్లోనే ఉన్నాను.
నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే అయ్యాయి అక్కడ, ఆ ఇంట్లో ఉండేటప్పుడు. అంతేకాదు, నేను మా అత్తవారింటికి వచ్చేసాను, తమ్ముడేమో బెంగళూరు చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్న చాలా ఫేస్ చేశారు. ఇప్పుడైతే ఆ ఇంటిని అలానే వదిలేసి వచ్చేసాం అనమాట. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు